హాయ్ హలో అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. ఏమిటి ఆ వీడియో, ఎందుకు ట్రోల్ చేస్తున్నారనే దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు. ఎందుకంటే ఆయన ఏ నోటితోనైతే తిడతాడో అదే నోటితో పొగుడతాడు. పొగిడిన మరుక్షణమే మళ్ళీ తిడతాడు. ఎవరో చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులను తన ఖాతాలో వేసుకుంటాడు. సో ఈ పబ్లిక్ ఏమనుకుంటారు ఏమిటి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. మొత్తం నేనే చేస్తానని చెప్పి ఆయన చెప్పుకోవడం, ఆయనకు సంబంధించినటువంటి మీడియాలో కూడా ఆయన జాకిలు పెట్టి లేపడం మనం చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి వీళ్ళు జాకిలు పెట్టి లేపడాలు కానీ చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి మధ్యకాలంలో ఎక్కువగా కలిసి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే రకంగా కలిసి వస్తూ ఉంది. ఈయన తీసుకునేటువంటి యూటర్న్లు కానీ ఈయన మాట మార్చే విధానం కానీ జగన్ గారికి కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. జగన్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలకు సంబంధించి ఏ నోటి వెంటైతే తప్పుడు ప్రచారం చేశారో, ఏ వ్యవస్థలనైతే వ్యతిరేకించారో అవే వ్యవస్థలను ఇప్పుడు విజన్ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ విజన్ అని చెప్తున్నారు కానీ జగన్ గారికి పేరు రాకూడదంటే ఏం చెయ్యాలని చెప్పి పేరు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పబ్లిక్ ఏమంటున్నారంటే ఈ అంశానికి సంబంధించి మీరు జగన్ గారు తెచ్చినటువంటి వ్యవస్థలకు సంబంధించి పథకాలకు సంబంధించి పేరు మార్చొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. సృష్టించిన వాడిని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. ఏ రకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకి సంబంధించి పోస్టరు ఒక గోడ మీద వేసేస్తారు. వారం తర్వాత ఆ పోస్టర్ తీసిన తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అయితే ఇంకో సినిమా పోస్టర్ గోడ మీద వేస్తారు. ఇక్కడ పోస్టర్లు మారుతున్నాయి కానీ గోడ మారలేదు. అంటే గోడ శాశ్వతంగా ఉండిపోతుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా శాశ్వతమైన గోడ లాంటి వాడు. ఈ పోస్టర్లు మీరంతా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంటారు. సో మీరు పేరు మార్చితే మార్చుకోండి, కానీ జగన్ శాశ్వతమైనటువంటి నిర్ణయాలు అవి ఎప్పుడు మా గుండెలో చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పి పబ్లిక్ ఈరోజు కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ప్రతి ఒక్కరికి మేలు జరగాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ప్రభుత్వం యొక్క పథకాలు వాళ్ళకి చేరాలి, వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి తెలియాలి, తెలిసి ఇంకా మరింతగా పనిచేయాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్, కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం చూసాం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం యావత్ మొత్తం కూడా ఈ వ్యవస్థకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగి మన రాష్ట్రంలో మనం ఎందుకు పెట్టకూడదు అనేటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ సంబంధించి. మరి సచివాలయ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఆయన పెద్ద మునగాడన్నట్టు ఎవడు అడిగాడు సచివాలయ వ్యవస్థ తెమ్మని చెప్పి ఆయనే అంటాడు. మళ్ళీ సచివాలయ వ్యవస్థ పునాది చేసింది నేనే అంటాడు, నేనే తెచ్చానంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పత్రికలో వచ్చింది, జగ్గుబాయ్ నేను ఎవడు తెమ్మన్నాడు సచివాలయ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు ఉండగా ఇది అవసరమా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పత్రికలు మొత్తం వ్యతిరేకించినటువంటి వాళ్ళే. మళ్ళీ ఈరోజు ఏంటి, ఇప్పుడు అదే విజన్ అంటా ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు తెచ్చినటువంటి సచివాలయ వ్యవస్థను విజన్ యూనిట్లుగా పేరు మార్చు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు ఆ డేటా సేకరించడాలు ఎట్లకెళ్ళి చేసినారు, సచివాలయ వ్యవస్థనే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో పనిచేస్తారనడానికి ఒక ఎగ్జాంపుల్. అంటే చంద్రబాబు గారి నోటి వెంటనే ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ సచివాలయ వ్యవస్థకు విజన్ యూనిట్లుగా పేరు పెట్టడం పెద్ద ఎగ్జాంపుల్. సో ఇదే అంశాన్ని ఇక్కడ ప్రజలు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా క్రెడిట్ చోరీ చేస్తారనే దానికి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి మాటలే పెద్ద ఎత్తున సోషల్ మీడియా దగ్గర ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయిపోయారు. ఇప్పుడు ఎవరు తెచ్చింది, ఎవరు పేరు మారుస్తున్నారు చెప్పండి. సచివాలయ వ్యవస్థ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా, మరి పేరు మారుస్తున్నది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు విజన్ యూనిట్గా. సో ఏదైనా పేరైతే మార్చారు కానీ ఆ వ్యవస్థను, ఆ విజన్ని కాదనలేకపోతున్నారు కదా. సో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నా పేరు మార్చినా జగన్ గారికి కలిసి వస్తూ ఉంది. జనాల్లో చర్చ నడుస్తుంది. గతంలో ఈ మాట అన్నారు కదా చంద్రబాబు గారు, మళ్ళీ ఇదేంటిది, ఇది ఎవరికో పుట్టిన బిడ్డనే తన బిడ్డగా చెప్పుకోవడం ఎట్లా, మీరెట్లా చెప్పుకుంటున్నారు, ట్రోల్ చేస్తారు. పబ్లిక్ మర్చిపోరండి అసలు, నిజంగా చెప్తున్నా కదా. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు. ఒకప్పుడు పత్రికల్లో మీడియా లేదు కాబట్టి ఏదో వాళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పిందే వేదమైంది. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా క్షణాల్లోనే ఇది తప్ప రైటా అనేది ఏకి పారేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏకి పారేస్తూ ఉన్నారు అట్లా. దీంతో పాటు మరి ఎవరికో పుట్టిన బిడ్డలు మనం ఎట్లా ముద్దు పెట్టుకుంటాం సార్ అని చెప్పి ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే కదా, తల్లికి వందనం ఎట్లా పేరు మార్చిరు. సో ఇక్కడ మీ విజన్ ఏముంది, మీ ఆలోచన ఏముంది, ఇక్కడ లేదు కదా. అదేవిధంగా వాహనమిత్ర జగన్ గారిది,
మరి దాన్ని మీరు ఏం చేశారు? ఆటో డ్రైవర్ల సేవలు అని పేరు మార్చారు. ఇక్కడ ఎవరు క్రెడిట్ ఇవ్వాలి? ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? ఎవరి విజను? అండ్ అదేవిధంగా శక్తి యాప్ అని పేరు మార్చారు, దిశ యాప్ని. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టే దిశ యాప్కి మీరు పేరు మార్చి అద్భుతాలు మేమే చేస్తామని చెప్పుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు సేవ కేంద్రాలుగా మార్చారు. గోరు ముద్ద మధ్యాహ్నం భోజనం అని మార్చారు. రైతు భరోసా అన్నదాత సుఖీభవ అన్నారు. సో మొత్తం మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అంటున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నవరత్నాల పథకాల నుంచి కాపీ కొట్టినవే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో, ఏవైతే అమలు చేశారో వాటిని మేము అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే ఇక్కడ ఎవరు విజను? ఎవరు కాపీ కొట్టారు? ఎవరి పిల్లని ఎవరు ముద్దు పెట్టుకున్నారు అన్నది ఇక్కడ పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు జగన్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలకు సంబంధించి, పథకాలకు సంబంధించి పేర్లు మార్చినా, ఇంకా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీ భాషలో చెప్పాలంటే చాలా కాలం యాదుంటాడు, గుర్తుండిపోతాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇదే విషయం పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది. చిన్నగా న్యూట్రల్ పబ్లిక్ కూడా ఉంటారు కదా, వారిలో కూడా ఆలోచన మొదలైంది. విజన్ అంటే ఇది కదా, అదే విజన్ని వ్యతిరేకించి ఇప్పుడు అదే నోటి వెంట మరి దానికి విజన్ యూనిటీగా పేరు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి చేసింది అద్భుతమైనటువంటి పనే కదా. గతంలో వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తే వీరి మాటలు మేము నమ్మాం కదా అని చెప్పి జనాలకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు వైసీపీ పార్టీకి కలిసి వస్తూ ఉంది. ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది.